హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే హ్యాపీ ఎండింగ్ మూవీ చూడడం జరిగింది. 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్తో ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ అరగంట చూసి ఒక అడల్ట్ పాయింట్ తీసుకున్నా కానీ మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారని అనిపించింది, కానీ అక్కడ నుంచి మూవీ అయితే చాలా బోరింగ్ అనిపించింది. హీరో హీరోయిన్ మాట్లాడుతూనే ఉంటారు, మూవీ బోర్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో నాకు తెలిసి అయితే ఫస్ట్ 30 మినిట్స్ ఎవరో డైరెక్ట్ చేశారు, తర్వాత మూవీ అంతా కూడా ఇంకెవరో డైరెక్ట్ చేసినట్టు అనిపించింది. సో ఈ మూవీలో కాన్సెప్ట్ బాగున్నా కానీ నేరేషన్ అయితే టోటల్గా గోన్ అయిందని చెప్పాలి. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదండి, చూడలేము. స్టార్టింగ్లోనే ఎడిటర్ కంటెంట్ చాలా ఉంది. ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే హీరోకి తన చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఒక మూవీ సజెస్ట్ చేస్తాడు. తర్వాత హీరో సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాడు. అక్కడ ఉన్న బాబాకి ఏం జరిగింది, సో అక్కడికి వెళ్ళడం వల్ల హీరోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని అధిగమించాడా లేదా అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఏదైనా పాజిటివ్ ఉందంటే ఈ మూవీలో అది ఫస్ట్ 30 మినిట్స్ అండి. ఆ రైటింగ్ కానీ ఆ డైరెక్షన్ కానీ తోపు అని చెప్పాలి. ఒక మంచి పాయింట్ చేసి ఒక మంచి సెన్స్ ఉండేలాగా బాగా తీసుకెళ్లారు. సో ఆ ఫస్ట్ 30 మినిట్స్ అయితే ట్రూలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ యానిమేషన్లో 3 స్టోరీస్ చెప్తారు, రియల్గా జరిగినాయి. అవైతే టూ గుడ్ అనిపించాయి. ఇంకా హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ అనిపించాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే నేను ముందే చెప్పినట్టు ఫస్ట్ 30 మినిట్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టు, తర్వాత మూవీ అంతా కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. మీ సహనానికి సవాల్ విసిరినట్టే ఉంటుంది. సో ఫస్ట్ 30 మినిట్స్ మోసపోయి ఈ మూవీ ఫన్నీ మేనర్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో తీసుకెళ్తారేమో అనుకుంటాం, కానీ మూవీ అయితే అస్సలు అంటే అస్సలు లేదు అలా. సో కంప్లీట్గా హీరో హీరోయిన్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు, అవి వింటూ ఎంజాయ్ చేయండి. ఆడియన్స్ని టార్చర్లా ఉంది ఆ మూవీ అంతా. అట్లీస్ట్ వేరే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఆ మూవీని కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేయొచ్చు. వీళ్ళేంటో మొత్తం కన్వర్జేషన్ మీద మూవీని ఇది మీకు సవాల్ రా అన్నట్టుగా వదిలేశారు. సో ఇంకా డైలాగ్స్ కూడా కొంతసేపటికి ఇంకెన్నిసార్లు డిస్కస్ చేసిందే చేస్తారు అన్నట్టుగా మనకే బోర్ తెచ్చేలా ఉంది. సో ఈ మూవీని బతికించడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేశారు, కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే పర్లేదు అనిపించింది, మిగతా తర్వాత ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 30 మినిట్స్ చూస్తానంటే చూడండి, అది కూడా అలర్ట్ కంటెంట్ ఉంటుంది, బోల్డ్ పాయింట్తో చాలా బాగుంటుంది. దాని తర్వాత చూస్తానంటే మాత్రం మీ ఇష్టం అండి. మూవీ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.